కరీంనగర్ జిల్లాలో ఓ మహిళపై జరిగిన దారుణం కలకలం రేపుతోంది. కూలీ పని ఇప్పిస్తానని నమ్మించి తీసుకెళ్లిన దుండగుడు మహిళ వద్ద ఉన్న బంగారం, నగదు దోచుకుని బావిలోకి తోసేశాడు. అంతటితో ఆగకుండా బయటకు రావటానికి ప్రయత్నించిన ఆమెను అడ్డుకునేందుకు బావిలో ఉన్న తాడును కూడా కోసేసి పరారయ్యాడు. అయితే అసాధారణ ధైర్యంతో 21 గంటల పాటు బావిలోనే ప్రాణాల కోసం పోరాడిన బాధితురాలు చివరకు సజీవంగా బయటపడింది. కరీంనగర్ జిల్లాలో ఓ మహిళపై జరిగిన దారుణం కలకలం రేపుతోంది. కూలీ పని ఇప్పిస్తానని నమ్మించి తీసుకెళ్లిన దుండగుడు మహిళ వద్ద ఉన్న బంగారం, నగదు దోచుకుని బావిలోకి తోసేశాడు. అంతటితో ఆగకుండా బయటకు రావడానికి ప్రయత్నించిన ఆమెను అడ్డుకునేందుకు బావిలో ఉన్న తాడును కూడా కోసేసి పరారయ్యాడు. అయితే అసాధారణ ధైర్యంతో 21 గంటల పాటు బావిలోనే ప్రాణాల కోసం పోరాడిన బాధితురాలు చివరకు సజీవంగా బయటపడగలిగింది. కరీంనగర్ జిల్లాలో మహిళపై అయితే దారుణం జరిగింది. ఒక కూలీ పని పేరుతో తీసుకెళ్లి బంగారం, నగదు దోపిడీ చేసి పరారైన వ్యక్తి ఒకడు కనిపించాడు. ఇక మహిళను బావిలోకి తోసేశాడు. ఇంకా అలాగే నగదు, బంగారం దోచుకొని ఆమెను బావిలోకి తోసేయడమే కాకుండా బయటకు రావడానికి ప్రయత్నిస్తున్న ఆమెను ఒక తాడు సహాయంతో బయటకు రావడానికి ట్రై చేస్తూ ఉంటే ఆ తాడును కోసి కూడా అక్కడి నుంచి పరారయ్యాడు. కానీ ఎంతో ధైర్యంతో 21 గంటల పాటు బావిలోనే ఆ మహిళ ప్రాణాలతో పోరాడింది. ఒక మోటార్ పైప్ ఒకటి ఉంటే దాన్ని పట్టుకొని తన ప్రాణాలను కాపాడుకొని చివరకు సజీవంగా బయటపడింది. ఎవరితో వచ్చినావు? సరే ఎంత కంచెలు మంచుకున్నాయి పడ్డ తాడికల్ నుంచి వాళ్ళు కింద దిగాయంటారు పట్టుకుని తాడు కూడా కంచెలు కూడా ఉన్నాయి దానికి. ఏం పని పడ్డావా మళ్ళా? ఎందుకంటే ఎట్లా అంటావు? ఎవరితో వచ్చినావు? సరే ఎంత ఇవి ఇప్పటి వరకు